హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. వెల్కమ్ టు కాఫీ టాక్. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక సమస్య వస్తే రియాక్ట్ అవుతాం తప్ప ఆ సమస్య ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏమిటి, ఇలాంటి విషయాలు అస్సలు ఆలోచించరు చాలామంది. పేషెంట్ అనారోగ్యానికి మూల కారణం తెలుసుకుని నయం చేయాలి, మళ్ళీ మళ్ళీ ఆ రోగం రాకుండా. అలాగే మన ఇంట్లో వచ్చే సమస్యలకు మూల కారణం తెలిస్తే పరిష్కారం సులభమే అవుతుంది. మనకు ఎక్కువగా తలనొప్పులు, సమస్యలు బయట వాళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఈ విషయం కొంచెం లోతుగా పరిశీలిస్తే కొంతమంది దర్పాలకి, దర్జాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొంతమంది ఇతరులతో సరిపోల్చుకుంటూ వాళ్ళకంటే ఓ మెట్టు పైనే ఉండాలని భావిస్తారు. నగలు, చీరల విషయంలో ఇరుగు పొరుగు వారితో పోటీ పడుతూ ఉంటారు. అలాగే ఫర్నిచర్, గృహోపకరణాల విషయంలో కూడా 2 BHK ఫ్లాట్ ఉంటే అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళలో 3 BHK ఫ్లాట్ తీసుకున్నారని వాళ్ళ 2 BHK ఫ్లాట్ అమ్మేసి పోటీగా అంతకంటే ఎక్కువ ఖరీదు పెట్టి 3 BHK ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన స్థాయి, ఆర్థిక భారం పరిగణనలోకి తీసుకోకుండా వేరే వాళ్లతో కంపేర్ చేసుకుంటూ దర్జాలకి, గొప్పలకి పోతూ పైకి దర్జాగా ఉన్నట్టు కనిపించినా లోపల బోల్డన్ని సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈఎంఐల భారం తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి ఆదాయం ఉన్నా కూడా మోయలేని భారం భుజాలపై వేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు, నేను చూస్తూనే ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే భార్యకు, భర్తకు ఒకరి మాటలు ఒకరికి తలకెక్కవు. ఇదే బయట వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు. కొంతమందేలండి, అందరూ కాదు. కరెక్ట్ అనుకుంటారు. బయట వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. మన స్థాయి ఏంటో, మనకేం కావాలో, మన అవసరాలేంటో మన మెదడుతో ఆలోచించాలి కానీ వేరే వాళ్ళ బ్రెయిన్తో కాదు. మన కోసం వేరే వాళ్ళు ఏం చెప్పినా మనం కొంచెం ఆలోచించి ముందుకెళ్ళాలి. వేరే వాళ్ళు ఉచిత సలహాలు పడేస్తారు తప్ప మన ఇబ్బందుల్లో మాత్రం పాలు పంచుకోరు. ఇలా మన బంధువులు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారి వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజుల్లో కారు లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ అని భావించి ఉన్న ఊళ్ళోనే కారు అవసరం ఉన్నా లేకపోయినా లోన్ ఫెసిలిటీ ఉంది కదా అని కొత్త కార్లు కొనేస్తూ ఉన్నారు. ఇంట్లో షెడ్కి అవకాశం లేకపోయినా గేట్ బయట పెట్టేస్తున్నారు. ఫలితంగా కొన్ని అదనపు సమస్యలు. మన సమస్యలు మనకున్నప్పుడు వేరే వాళ్ళ ప్రమేయం వలన మనం సమస్యల్ని తెచ్చుకోవడం అవసరమా అని మనం కనుక గ్రహించగలిగితే సగం సమస్యలు మనకి తగ్గిపోతాయి. ఏమంటారు? మీ అనుభవాల్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.